యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో త్రిపుల్ బాధితులు రోజుకో రీతిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా చౌటుప్పల్ నారాయణపురం మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రధానంగా మంత్రి కోమరెడ్డి వ్యాఖ్యలను వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరుగా, ఎంపీగా ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నికలకు వచ్చినప్పుడు ఇదే త్రిపుల్ బాధితులకు న్యాయం చేస్తాను, అన్ని విధాలుగా కూడా అలమెంట్ మారుస్తాను, అందరికీ న్యాయం చేస్తానని మాటిచ్చి తీరా ఎన్నికలయ్యాక మంత్రి అయ్యాక ముఖం చాటేస్తూ తిరుగుతున్నాడు అంటూ కూడా కోమరెడ్డి వెంకరెడ్డి పైన తీవ్రంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ వెళ్ళి పదే త్రిపుల్ సంబంధించినటువంటి ఫైల్ కలుపుతున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి బాధితులకు మాత్రం త్రిపుల్ ముందుకు పోయేది లేదు. త్రిపుల్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందంటూ యూటర్న్ వ్యాఖ్యలు చేస్తూ, కన్ఫ్యూజన్ వ్యాఖ్యలు చేస్తూ పూర్తిగా త్రిపుల్ బాధితుల నోట్లో మట్టి కొట్టేలాగా కోమరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఫైర్ అవుతా ఉన్నారు. ఆయన సోదరుడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే రకంగా ద్వంద్వ వ్యాఖ్యలను అవలంబిస్తూ ఉన్నారు. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ద్వంద్వ వ్యాఖ్యలను అవలంబిస్తూ ఉన్నారు. పూర్తిగా దొంగచాటుగా ఎవరికి తెలియకుండా అలైన్మెంట్ను ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కోమరెడ్డి వెంకరెడ్డి సోదరులు అంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, సందర్భం ఏది వచ్చినా కూడా కోమరెడ్డి సోదరులకు సరైన గుణపాఠం చెప్తాం, కరువు కాల్చి బాధ పెడతామంటూ కూడా త్రిపుల్ బాధితుల సందర్భంగా తేల్చి చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలకు సరిద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రోజు కూడా తీవ్రమైపోతూ ఉన్నాయి. ఈ రోజు కూడా తుంగతుర్తి, కోదాడ, చిలుకూరు మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ కూడా ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేశారు. ఒక బస్సు యూరియా కోసం గంటల తరబడి కూడా మేము పడిగాపులు కాస్తా ఉన్నాం. అదే ప్రైవేట్ డీలర్లకు మాత్రం ఈజీగా యూరియా దొరుకుతూ ఉంది. అంతా కూడా ప్రైవేట్లో దందా నడిపిస్తూ ఉన్నారు, ప్రైవేట్కు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు అంటూ కూడా రైతులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జిల్లాలో మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక రివ్యూ నిర్వహించట్లేదు, సమీక్ష నిర్వహించట్లేదు. ఎందుకు యూరియా గురించి పట్టించుకోవట్లేదు, రైతుల బాధలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే పంట పొలాలను కూడా పూర్తిగా ఎదుగుదల లోపించింది, దిగుబడి రాకుండా పోతుంది. ఇప్పుడు కానీ యూరియా వేయకపోతే తమ పంట పొలాలను కూడా పూర్తిగా చేజార్చుకున్నట్టు అవుతుందంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే సరిపడ యూరియాని తెప్పించి రైతుల పొలాలు కాపాడాలంటూ సూర్యాపేట జిల్లా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలకు చదువుదాం. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యతా వారోత్సవాలు, కన్నుల పండుగ జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ నాయక్ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల ఫలంగానే, తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం నిర్వహించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను 10 ఏళ్ల పాటు దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామంటూ కూడా రవీంద్ర కుమార్ ఈ సందర్భంగా పిలుపునడం జరిగింది. అమరవీరులకు, త్యాగాలకు, అమరవీరుల యొక్క స్ఫూర్తికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటూ కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఇవాళ హన్వాడ మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం తెల్లవారుజామునే వచ్చినటువంటి రైతులు స్టాక్ లేదని చెప్పడంతో ధర్నాకు దిగారు. మహబూబ్ నగర్ తాండూరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తిండి తిప్పలు మానేసి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డప్పటికి కూడా యూరియా బస్తా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు సరైన సమయంలో యూరియా చల్లకపోతే పంట దిగుబడి రాదని, పెట్టిన పెట్టుబడి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్కు తగ్గట్టు సప్లై చేయాలన్నారు రైతులు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను కేటాయించాలని రోడ్డెక్కారు. తల్లిదండ్రులతో కలిసి కర్నూలు రాయచూరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థుల ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 270 మంది విద్యార్థులుంటే కేవలం 4 ఉపాధ్యాయులు ఉన్నారని, పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఇవాళ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే రాయపర్తి మండలం మైలారంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం జరిపాయి. నిన్న రాత్రి పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసినట్టుగా అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. ఉదయం స్కూల్ తెరిచిన తర్వాత క్షుద్ర పూజల ఆనవాళ్ళు చూసి ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. రాయపర్తి పోలీసులు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఇంకా కొనసాగుతుంది. ఇవాళ సెప్టెంబర్ 17 వేడుకలకు సంబంధించి వరంగల్ జిల్లాకు అతిథిగా మంత్రి కొండా సురేఖ, హన్మకొండ జిల్లాకు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించినటువంటి సందర్భం. గతంలో వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హన్మకొండ జిల్లాకు మంత్రి కొండా సురేఖ ఉన్నటువంటి సందర్భంలో వర్గ విభేదాల కారణంగా ఇద్దరిని కూడా
జిల్లాలు మార్చినటువంటి సందర్భం. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ ప్రోగ్రాంలో ఇటు ఎమ్మెల్సీ బసవరాసారయ్య, ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య వీళ్ళెవరూ కూడా వరంగల్లో వేడుకల్లో పాల్గొనలేదు. హన్మకొండలో వాళ్ళంతా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశం పట్ల వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అయితే నెలకొంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాసే వినయ్ భాస్కర్ భారతమాత చిత్రపటానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ జెండా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు స్థాపించారని సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాటు అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పాలన కొనసాగించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయన్నటువంటి అంశాన్ని దాసే వినయ్ భాస్కర్ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉభయ వామపక్ష పార్టీలు కూడా ప్రజా నిరసనల్లో పాల్గొనాలన్నటువంటి సూచన వినయ్ భాస్కర్ చేసినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వెంటనే నకిలీ ఎన్కౌంటర్లను, బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని సందర్భంగా ఆయన డిమాండ్ కూడా చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సబ్బడ్డ వర్గాలు, అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి, అన్ని రంగాలను అభివృద్ధి దిశలో నడిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోయారన్నటువంటి అంశాన్ని చెప్పారు. దాంతోపాటు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు కూడా వెనుకబాటుకు గురవుతూ ఉన్నాయని చెప్పి రాజయ్య విమర్శించారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి శివునుపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియా కోసం ధర్నా నిర్వహించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులతో యూరియా గురించి రైతులు వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ సెంటర్కి 220 బస్తాల యూరియా వస్తే 300 పైచిలకు మంది రైతులు రావడంతో ఈ ఆందోళన నెలకొంది. నెల రోజుల నుంచి తిరుగుతున్నా కూడా సరిపడినంత యూరియా అందించడం లేదని రైతాంగం అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ మండలం మొట్లతండ శివారు చిన్నవాగు దగ్గర ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా రైతులు. వీళ్ళు బయ్యారం మండలం గురిమిల్లకు సంబంధించినటువంటి రైతులంతా యూరియా కోసం వస్తున్న క్రమంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 6 రైతులకైతే గాయాలు కాగా వెంటనే వాళ్ళను ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైద్యులు వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని, అలా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అన్ని రంగాల్లో పురోగతి దిశలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువెళ్తే ఇవాళ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనుకబాటుకు గురవుతుందని, అన్ని రంగాలకు సంబంధించి వెనుకబాటుకు గురవుతున్న సందర్భంలో మరొక ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తుందని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ సమైక్య దినోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ద్వారకా నగర్లో ఉన్న బ్రహ్మంగారి ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ విశ్వకర్మ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు రథయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా యజ్ఞాన్ని నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో గౌడ కులస్తులపై వీడీసీ చేసిన దాడిని గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. గౌడ కులస్తులపై జరిగిన దాడిని ఖండించిన గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ అమరవేరి నర్సగౌడ్ ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని సైతం తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గౌడ కులస్తులపై భౌతిక దాడులకు దిగిన వీడీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సగౌడ్ ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సెల్ ఫోన్ నాక్కున్న సంఘటన చాలా హేయమైనదని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గోదావరి నది ఎగువ భాగంలో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. బాసర గోదావరి నది తీరంలో ఇప్పటికే పుష్కర్ ఘాట్ 1 పూర్తిగా మునిగిపోవడం జరిగింది. గోదావరి నదీ తీరం నుంచి బాసర ఆలయం వెళ్ళే మార్గం పూర్తిగా జలమయమైంది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. గోదావరి నది బ్యాక్ వాటర్ కారణంగా బాసర ఓని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి నదీ తీరంలో అలాగే బాసర ఓని మార్గంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి రాకపోకలు నిలిపివేశారు. చక్రవాక ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయని కూడా ప్రధానంగా చెప్పవచ్చు. అదే ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది. అదే సాయంత్రం కానీ మధ్యాహ్నం సమయంలో కొంచెం వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటే తప్ప ఊరికనే బయటికి రావద్దని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ చేసినట్టు కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం అసోసియేషన్ కూడా ఇప్పటికే తెలియజేశారు. ఏదైతే ప్రభుత్వం పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలని కూడా తెలిపారు. నిన్న ఏదైతే ప్రభుత్వం జరిపిన మీటింగ్లో కేవలం 100 కోట్లు రిలీజ్ చేయడం వల్ల తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 1400 కోట్ల బకాయిలో కేవలం 100 కోట్లు రిలీజ్ చేస్తే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనే విధంగా కూడా ఇప్పటికే సందిగ్ధంలో పడ్డారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నారని కూడా ప్రధానంగా వాళ్ళు తెలుపుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వం వెంటనే పిలిచి పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తే తప్ప ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్లో స్టార్ట్ చేయమని కూడా ఇప్పటికే వాళ్ళు ముక్త కంఠంతో అందరూ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే డిఆర్ఎఫ్ టీం మరియు మార్షల్స్ టీం కూడా ధర్నాకు దిగిన పరిస్థితులు ఎదురయ్యాయి.
గత కొంతకాలంగా 2 సంవత్సరాల క్రితం హైడ్రాలోని 1100 మందిని జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈవీడీఎంలో ఉన్న సిబ్బందిని హైడ్రాలోకి తీసుకున్నారని, దాని తర్వాత కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 నుంచి 7,000 వరకు కూడా వాళ్ళకు వచ్చిన జీతాలను తగ్గించారని కూడా డిమాండ్ చేస్తూ కూడా ధర్నా దిగిన పరిస్థితులు ఉన్నాయి. గత 3 నెలల క్రితం 1272 ఒక జీవో ప్రకారం వాళ్ళకున్న జీతాలని కాంట్రాక్ట్లో ఉన్న అందరికీ కూడా సమానంగా జీతాలని చెల్లించాలనే దానితోని ప్రభుత్వం 5 నుంచి 7,000 రూపాయలు చెల్లించడాన్ని తగ్గించడం, దానితో పాటుగా నిత్యావసర సరుకులు కావచ్చు, వాళ్ళ యొక్క ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఎస్ఎల్డిసి టన్నులు కావచ్చు, భద్రాచలం యొక్క వరదలు కావచ్చు, హైదరాబాద్లో ఉన్న వరదలు అయినా సరే చెట్ల నరకడంలో ఏదైనా జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రతి రిస్క్ ఆపరేషన్ టీంలో కూడా డిఆర్ఎఫ్ బలగాలే ముందుంటున్నాయని, దాంతోపాటుగా సిగాచి కంపెనీలో కూడా డిఆర్ఎఫ్ బలగాలే ముందుండి కూడా అన్నీ కూడా పని చేస్తే వాళ్ళకే తక్కువ జీతాలు చేయడం ఏంటని కూడా వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే 5,000 నుంచి 7,000 రూపాయలు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో వాటిని చెల్లించే వరకు కూడా మేము ధర్నాకు దిగుతామని, దానికి ప్రభుత్వం కావచ్చు హైడ్రా అధికారులు కూడా దాన్ని ఆలోచించి కూడా వాళ్ళకి సంబంధించిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 3 నెలల క్రితం కూడా వాళ్ళకి సంబంధించిన జీతాలను చెల్లించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. దానికి సానుకూలంగా హైడ్రా కమిషనర్ దాంతో పాటుగా ఉన్నతాధికారులు స్పందించి గత కొంతకాల సమయంలో వాళ్ళకి సమస్యలను పరిష్కరిస్తారని కూడా హామీ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని పలు చోట్ల ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. దానిలో భాగంగా బంగారు షాపు యజమానులు వాళ్ళ యొక్క షాపుల పేరిమిటే కాకుండా వివిధ బ్రాండ్లను ఉపయోగించి కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లకు సంబంధించిన డబ్బులు తీసుకొని బంగారును కొనుగోలు చేసి వాళ్ళకి వేరే పేరుతో కూడా విక్రయిస్తున్నారని తెలుసుకొని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు హైదరాబాద్లో పలు చోట్ల ఐటీ రైడ్స్ నిర్వహించారు. దానిలో భాగంగా మహంకాళి స్ట్రీట్లోని పవన్ శర్మ మరియు బోయిన్పల్లిలోని శ్రీనివాస్ అనే వ్యక్తులకు సంబంధించిన షాపులు ఏదైతుందో క్రాప్ జ్యువెలర్స్ కావచ్చు, వాసవి జ్యువెలర్స్ కావచ్చు, తిరుపతి బులియన్స్, దాంతోపాటు కాశీ విశ్వనాథ్ జ్యువెలర్స్, ఈ చోట్ల పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఐటీ నిర్వహించారు. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే దస్తావేజులు ఉన్నాయో దాని ప్రకారం లావాదేవీలని ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్టకుండా పక్కతో పట్టిస్తున్నారని, దానికి సంబంధించినటువంటి వివిధ బ్రాండ్లను ఉపయోగించి జ్యువెలర్స్ పేరుతో మోసం చేస్తున్నారనే ఆలోచనతోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేశారు. దానికి సంబంధించిన పత్రాలు కావచ్చు, కొనుగోలు పత్రాలు కావచ్చు, ల్యాండ్స్ కొన్న పత్రాలు కూడా అన్ని దస్తావేజులను కూడా మొత్తం వెతుకుతున్నారు. అది దాదాపు 10 గంటల కాంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ యొక్క రైడ్ జరుగుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని శ్రీ సత్యసాయి సంజీవిని చైల్డ్ హార్ట్కి సంబంధించిన ఆసుపత్రిలో ఈరోజు గివ్ ఏ గిఫ్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఆసుపత్రి ప్రారంభమై దాదాపు సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో చిన్నపిల్లల కంటే దాదాపు 10 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా సుమారు 196 మందికి గుండె ఆపరేషన్లు చేసి వాళ్లకు జీవనదానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అందులో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్ డాక్టర్ శ్రీనివాసన్, అట్లాగే ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవరెడ్డి, దేవిప్రసాద్, వివిధ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 1 సంవత్సరం క్రితం ఈ ఆసుపత్రి ప్రారంభం కావడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో శ్రీనివాసన్ను ప్రత్యేకంగా ఆయనను పిలిపించుకుని మాట్లాడి ఇక్కడ ఒక హార్ట్కు సంబంధించిన ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి కోరిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కోరిక మేరకు శ్రీనివాసన్ ఈ ప్రాంతంలో చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చికిత్స చేయాలనే ఉద్దేశంతో సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని నెలకొల్పడం జరిగింది. ఈ ఆసుపత్రి ప్రారంభమై సంవత్సర కాలంగా అనేక మంది చిన్నపిల్లలకు ఈ గుండె ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 196 మంది పిల్లలకు ఆపరేషన్లు చేసి వాళ్ళకు ప్రాణదానం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొంతమంది పిల్లలకు ఆపరేషన్స్ పూర్తయిన సందర్భంలో హరీష్ రావును ముఖ్య అతిథిగా పిలిచి వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి హరీష్ రావు ఆపరేషన్స్ పూర్తయినటువంటి చిన్నపిల్లలతో కలిసి ఆయన చాలాసేపు గడిపారు. వాళ్ళని ఆత్మీయంగా పలకరించి వాళ్ళ యోగక్షేమాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పిల్లల్ని ఈ జీవన పోరాటం నుంచి వాళ్ళు బయటపడి వాళ్ళు ప్రాణాలతో నిలిచిన నేపథ్యంలో వాళ్ళని చూస్తుంటే తన జీవితం ధన్యమైపోయిందని భావిస్తున్నట్టుగా చెప్పాడు.
తాను కోరిన మేరకు ఇక్కడ శ్రీనివాసన్ డాక్టర్ ఇక్కడ సంజీవిని ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమని, దేశంలోనే ఇది 4వ ఆసుపత్రిగా ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన అనేక మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేసే అవకాశాన్ని కల్పించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పారు. తన కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. అనేక విషయాలు రాజకీయంగా జరుగుతుంటాయి కానీ ఇట్లాంటివి జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చిన సందర్భంలో ఇక్కడి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన నేపథ్యంలో ఎట్లా ఆనందం కలిగిందో ఇప్పుడు ఈ పిల్లల ఆపరేషన్స్ తర్వాత వాళ్ళు ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళ ఆనందం చూస్తే కూడా తనకు ఎంతో ఆనందం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించడం జరిగింది. ఇక గజ్వేల్ సమీపంలో జరిగిన విశ్వకర్మ జయంతి ఉత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నాడు. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గుట్టపై జరిగినటువంటి యజ్ఞంలో ఆయన పాల్గొని విశ్వకర్మకు సంబంధించిన సేవల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. విశ్వకర్మ ఈ దేశానికి చేసిన సేవలు కొనియాడదగినవని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి మహా యాగంలో ఆయన పాల్గొని ఆ స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ బీఆర్ఎస్ పార్టీ పలు ప్రాంతాల్లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాలను ఆవిష్కరించింది. సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వేరేటి రాధాకృష్ణ శర్మ, అట్లాగే మాజీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్సు, కొండం సంపతరెడ్డి, మత్స్య వేణుగోపాల్ రెడ్డి, వివిధ నాయకులంతా కలిసి అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని కూడా ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటాలకు సంబంధించిన జ్ఞాపకాలను వాళ్ళు గుర్తు చేసుకోవడం జరిగింది. అట్లాగే గజ్వేలు, దుబ్బాక, తర్వాత హుస్నాబాదు, చేరియాల ప్రాంతాల్లో కూడా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా బీఆర్ఎస్ పార్టీ జరిపింది. ఈ సందర్భంగా గజ్వేల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి మహనీయులకి సందర్భంగా వాళ్ళు నివాళులు అర్పించడం జరిగింది. ఇక హుస్నాబాద్లో ఈరోజు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పోస్టర్ని ఆవిష్కరించారు. చలో హైదరాబాద్, ఈ నెల 19న జరిగినటువంటి చలో హైదరాబాద్ పోస్టర్ని వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించడానికి జరుగుతున్న కుట్రలను వ్యతిరేకిస్తూ జరగబోయే ఈ చలో హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రంలోని లంబాడీలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు తమను ఎస్టీల జాబితాను తొలగించడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వాళ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా లంబాడీ హక్కుల పోరాట సమితికి సంబంధించిన నాయకులంతా కూడా డిమాండ్ చేశారు. 19న జరిగే కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి భారీగా లంబాడీలు తరలి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇక చిన్న కోడూరులో ఈరోజు చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రజక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా దినాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత ఆ నాయకులంతా కలిసి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కోసం వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. అక్కడి రజక సంఘాల కోరిక మేరకు చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో స్థానిక రజక సంఘాల నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు జాతీయ సమైక్యతా దినోత్సవంగా సెప్టెంబర్ 17ను జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అట్లాగే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన అనేక మంది అసూలు బాసినటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ విమోచన దినాన్ని ఒక వివిధ పార్టీలు రకరకాల పద్ధతుల్లో వాడుకుంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా ప్రజల్ని విభజించే విధంగా, మతాల వారీగా, కులాల వారీగా విభజించే విధంగా కొన్ని పార్టీలు ఈ రోజుని వాడుకుంటున్నాయని, ఇది సరైంది కాదని చెప్పి ఆయన చెప్పారు. ఇది ఖచ్చితంగా జాతీయ సమైక్యతా దినమే అవుతుందని చెప్పడం జరిగింది. తెలంగాణ అనేది భారతదేశంలో విలీనమైన నేపథ్యాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఇది జాతీయ సమైక్యతా దినంగానే దీన్ని పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
ఇక నారాయణఖేడ్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వినూత్న పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా నారాయణఖేడ్లోని ప్రధాన రహదారి పూర్తిగా వర్షాలకు చిత్తడిగా మారి మయమైపోయిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే భూపారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరైనప్పటికీ గత 2 సంవత్సరాలుగా ఆ రోడ్డుకు సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ నిధుల్ని తక్షణమే విడుదల చేసి ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా చెప్పారు. ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా బురద నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, వాహనాలు రాకపోకలు ఇబ్బందులు అవుతున్నా కూడా ఎమ్మెల్యే కనీసం పట్టింపు లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతంలో బురదలో వాళ్ళు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే త్రిపుల్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొన్ని రోజులుగా ఆందోళనలు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలం అన్నెబోయిన్ సమీపంలో ఉన్నటువంటి సాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపైన ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. బాధితులు ఎవరైతే ఉన్నారో అమన్గల్, మాడుగుల, తలకొండపల్లికి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు కేశంపేటకు సంబంధించినటువంటి దేవరకొండ మండలాలకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా ఒక్కసారిగా సాగర్ హైవే పైన నిరసన తెలపాలని చెప్పేసి వాళ్ళు వస్తున్నటువంటి క్రమంలో అప్పటికే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్లకు మద్దతుగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళు రోడ్డుపైకి రాకుండా, ఆందోళనలు చేయకుండా ఎక్కడికక్కడ ఈడ్చిపడేసి వాళ్ళు తెచ్చినటువంటి పోలీసు వాహనాల్లో ఎక్కించి యాచారం పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఖచ్చితంగా మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి, భూములు కోల్పోతే మేము బ్రతికేది ఎట్లా, మా బతుకు తెరువు ఎట్లా, మా పరిస్థితి ఏందని చెప్పేసి, మా పిల్లల పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు ఏడుస్తూ చెప్పినటువంటి పరిస్థితులు కనిపించాయి. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీసులు అయితే అక్కడ ఆందోళన చేస్తున్న వారిని అంతా కూడా చెదరగొట్టడంతో పాటు, చెల్లాచెదురు చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్ళి ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. వారందరికీ కూడా చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. కవరేజ్ చేస్తున్నటువంటి ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కూడా పోలీసులు కొంత లైవ్లో ఉన్నామని చెప్పినప్పటికీ కూడా కొంత దురుసుగా ప్రవర్తించి రోడ్డు సైడ్లో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ త్రిపుల్ అలైన్మెంట్ మార్చడం వల్ల కొంతమంది పెద్దవాళ్ళని కాపాడి చాలామంది పేద రైతుల భూములు గుంజుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కొంతమంది మాత్రమే పేద రైతులు నష్టపోయేవారని టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి అలైన్మెంట్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అలైన్మెంట్కు కేవలం పేదవాళ్ళు ఎంతోమంది నష్టపోతున్నామని చెప్పేసి పెద్దవాళ్ళను కాపాడడానికే ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భూమి మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు, ప్రాణాలైనా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా జాతీయ సమైక్యతావాద దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఎంతో కన్నుల పండుగ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యవాద శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ జెండా కార్యక్రమానికి నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట, బిజినపల్లి, తాడూరు, నాగర్ కర్నూలు, తెల్కపల్లి మండలాలతో పాటు పలు మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే జాతీయ సమైక్యవాద దినోత్సవం కూడా చాలామంది వచ్చి దాంట్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.